నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కాలపు పోరాటాలకు 4 కోట్ల ప్రజల కష్టాలకు విముక్తి లభించిన రోజు నేడు అని అన్నారు. సుదీర్ఘ కాలంగా కలలు కన్న స్వప్నం సాకారమైందని సుదినమ్మ నేడు అని తెలిపారు. తెలుగు రాష్ట్ర ఏర్పాటు అనేది కేవలం ఒక రాజకీయ మైలురాయి మాత్రమే కాదు, యావత్ తెలంగాణ సమాజం తమ అస్తిత్వాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా ప్రకటించుకున్న ఒక ఉద్వేగభరితమైన రోజు అని అన్నారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి ప్రాంతీయ అసమానతలు, హక్కుల హరణకు వ్యతిరేకంగా ఈ గడ్డపై నిరంతర పోరాటాలు సాగాయి. ఈ సుదీర్ఘ అన్యాయాలను ఎదిరించి తమ స్వంత భౌగోళిక సరిహద్దులతో స్వయం పాలనను సాధించుకున్న చారిత్రాత్మక విజయమే ఈ ఆవిర్భావ దినోత్సవం అని వెల్లడించారు. 2014 జూన్ 2న భారతదేశ పట్టణంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అన్ని రంగాలలోనూ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే ఈ ఆవిర్భావ దినోత్సవం అసలు ప్రాముఖ్యత అని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.